వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయబోతూ ఉన్నారు. ఆల్రెడీ ఈరోజు తెల్లవారుజామున సమ్మె చేస్తూ ఉన్నారు. నిన్న జేఏసీ నాయకులు ఆర్టీసీ కార్మికులు కలిసి సెక్రటేరియాలో వాళ్ళ డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారితో చర్చలు జరిపారు. ఆ చర్చలలో విఫలమైంది. మీరు ఎందుకు పరిష్కరించట్లేదు వీళ్ళ న్యాయమైన డిమాండ్ను? వాళ్ళు ఒక బస్సు తోలాలంటే, డ్రైవింగ్ చేయాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడి ప్రజల్ని కాపాడుతూ ఈరోజు బస్సు తోలుతూ ఉంటే వాళ్ళున్న కండక్టర్లు కావచ్చు వాళ్ళని రెగ్యులేషన్ చేయలేదు. ఎందుకు చేయట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు అడిగింది కొంతమ్మ కోరికలు కాదు, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లే అడుగుతారు తప్ప మీరైతే అధికారంలో రాకముందు ప్రచారాల్లో ఎలక్షన్ ప్రచారాలు పెట్టిన మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో డిమాండ్లు అవి అడుగుతారు తప్ప వేరేటి ఏమి అడగట్లే కదా. ఎందుకు మరి ఇంత దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని చెప్పి ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. మీకు కొద్దిగా సిద్ధం శరం ఏమైనా ఉంటే, ఆర్టీసీ కార్మికుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే వాళ్ళ డిమాండ్ను పరిష్కరించి తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి తప్ప ప్రైవేటు కార్పొరేట్లకి విలీనం చేస్తామని చెప్తే మాత్రం సహించేది లేదు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికులకి పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. వాళ్ళ వెనక ఉండి వాళ్ళ ముందుండి కూడా ఉద్యమాలు కొనసాగిస్తాం. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగించేంత వరకు కూడా మేము వాళ్ళ ఎమ్మటి ఉండి పోరాటాలు కొనసాగిస్తాం. ఎందుకంటున్నామంటే ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, లేకపోతే డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు 30, 40, 50 కిలోమీటర్ల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటే ఈరోజు బస్సులు నడవకపోతే ఈరోజు డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళ రాతలు ఎక్కడ రాసుకోవాలి, వాళ్ళ ఎగ్జామ్స్ ఎక్కడ రాసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని జిల్లాలో ముగ్గురు మంత్రులు అడుగుతున్నాం. ఇప్పటికైనా వాళ్ళతోనే చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేలాగా చర్యలు చేపట్టాలి. ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్తే మాత్రం మేము కూడా పెద్ద ఎత్తున దేనికి భయపడే పరిస్థితి లేదు. మీ అక్రమ కేసులకి లాఠీ చార్జీలకు కూడా భయపడేది లేదని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని